विद्महे वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। व्याख्यामुद्रिकया लसत्करतलं सद्योगपीठस्थितम् वामे जानुतले दधानमपरं हस्तं सुविद्यानिधिं विप्रव्रातवृतं प्रसन्नमनसं पाथोरुहङ्गद्युतिं पाराशर्यमतीव पुण्यचरितं व्यासं स्मरेत् सिद्धये। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్తు చిత్తు ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగ యోగము 17వ అధ్యాయం. అందులో క్రమంగా 7 శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాం. ఆహారస్త్వపి సర్వస్య ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. జనులందరి యొక్క శ్రద్ధ 3 విధాలుగా ఉంటుంది అని ఇదివరలో చెప్పాము. అట్లే ఆహారము, యజ్ఞము, తపస్సు, దానము అనునవి కూడా సాత్విక, రాజస, తామస భేదం చేత 3 విధాలుగా ఉంటాయి. వాటి యొక్క భేదాలను నేను చెబుతాను, విను అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. 8వ శ్లోకం చదవండి. ఆయు సత్వబలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః రస్యా స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారా సాత్విక ప్రియాః. ఆయు, సత్వ, బల, ఆరోగ్య, సుఖ, ప్రీతి వివర్ధనాః. సాత్వికమైనటువంటి ఆహారము ఎలా ఉండాలి అది భగవంతుడు చెప్తున్నాడు. ఆయుస్సును వృద్ధి చేసేదిగా ఉండాలి.
మనోబలాన్ని వృద్ధి చేసేదిగా ఉండాలి. అలాగే దేహ బలమును, ఆరోగ్యమును, సుఖమును, ప్రీతిని కూడా వృద్ధి చేసేదిగా ఉండాలి. మరియు రస్యాహ అంటే రసవంతములైనవి, స్నిగ్ధాహ అంటే చమురుగలవి, స్థిరాహ అధిక కాలం శరీరంలో స్థిరంగా నిలుచున్నవి, హృద్యాహ మనోహరములైనవి నగు ఆహారాహ ఆహార పదార్థములు ఏవైతే ఉంటాయో అవి సాత్విక ప్రియాహ సత్వగుణ ప్రధానులైనటువంటి వారికి ఇవి ప్రియములుగా ఉంటాయి అని చెప్తున్నాడు. ఆహార విషయంలో ఇవ్వవలసినంత ప్రాధాన్యతను అవివేకులు ఇవ్వడం లేదు. ఆహారం ఏ విధంగా ఉంటే మనకు ఆయుష్ని, మానసిక బలాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని, ప్రీతిని మనకు వృద్ధి చేస్తాయో అది తెలియక అవివేకులు ఆహార విషయంలో ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అది ఇవ్వడం లేదు. తింటున్నారు, నోటికి రుచిగా ఉంటున్నాయి అని తింటున్నారు. కానీ ఆ ఆహార పదార్థాలు ఎంతవరకు మనకు ఆరోగ్యానికి దోహదమవుతాయి, ఆయుష్ను వృద్ధి చేసేవిగా ఉంటాయి అనేటువంటి విచారం మాత్రం లేవు. ప్రపంచంలోని ఆహార పదార్థాలు ముఖ్యంగా 2 ప్రకారాలుగా ఉంటాయి. ఒకటి శాకాహారము, రెండవది మాంసాహారం. ఈ 2 విధాల ఆహార పదార్థాలు ప్రపంచంలో ముఖ్యంగా ఉంటాయి. అయితే ఈ ఆహార భేదాన్ని బట్టి శాకాహారమా, మాంసాహారమా ఏదో తీసుకున్నటువంటి మనుషుల యొక్క స్వభావాన్ని మనము గుర్తించడానికి వస్తుంది. ఆహారం గురించి మన పూర్వీకులు, ఋషులు, సిద్ధపురుషులు, మహాత్ములు ఎంతో పరిశోధన చేశారు. పరిశోధన చేసి ఆవశ్యకమైనటువంటి ఉత్తమమైనటువంటి ఆహారం ఏదో అది చక్కగా చెప్పినారు. శ్రీకృష్ణుడు కూడా ఈ ఆహార విషయంలో చాలా కృషి చేసి తాను పరిశోధన చేసి ఆచరించి మనందరికీ కూడా బోధ చేశాడు. ఏమిటి అనంటే పాలు, పెరుగు, నెయ్యి, వెన్నెలు అవి చాలా శ్రేష్టమైనటువంటి, మరి ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి మేలును కలిగించేటువంటి, ఆయుష్ను పెంచేటువంటి అని చెప్తూ ఈ పాలు, పెరుగు, వెన్నెలను ఇచ్చేటువంటి గోవులు కూడా చాలా శ్రేష్టమైనటువంటి. ఒక గోవులో 33 కోట్ల దేవతలు ఉంటారు. ఒక గో పూజ చేసినట్లయితే 33 కోట్ల దేవతల యొక్క పూజ చేసినట్టు అవుతుంది అని మనకు భగవంతుడే స్వయంగా ఇంద్రుని యొక్క యజ్ఞం చేసేదానికి బదులుగా గోపూజ చేయించాడు. దానివల్లనే కదా ఇంద్రునికి ఆగ్రహం వచ్చి రేపల్లెలో వర్షాన్ని అధికంగా కురిపించాడు. అప్పుడే కదా శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తి గోపాలులను, గోపికలను, గోవులను అందరినీ కూడా రక్షించాడు. అంటే దాని ద్వారా తెలుస్తుంది గోవు ఎంత పవిత్రమైంది. మరి గవ్యములు అంటే గోవు ద్వారా మనకు ప్రాప్తమయ్యేటువంటి పదార్థాలు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అటువంటి ఎంత శ్రేష్టమైనయో అవి మనకు శ్రీకృష్ణుని యొక్క చరిత్ర ద్వారా తెలుస్తుంది. అందువల్ల సాత్విక ఆహారాన్ని గురించినటువంటి చెప్పిన ఈ శ్లోకంలో 10 విషయాలు చెప్పబడ్డాయి. ఇప్పుడు మనం చదువుకున్న శ్లోకంలో 10 విషయాలు ఉన్నాయి. ఏవేవి అంటే ఆయుర్వర్ధకమై ఉండాలి. ఆహారం ఎలా ఉండాలి? మన ఆయుష్ను పెంచేదిలాగా ఉండాలి. మరియు సత్వవర్ధకమై ఉండాలి అంటే మనోబలాన్ని పెంచేదిగా ఉండాలి. మరియు శారీరక బలాన్ని కూడా పెంచేదై ఆరోగ్యప్రదమై ఉండాలి. మరి మనకు సుఖాన్ని చేకూర్చేదిగా ఉండాలి. మరి స్నిగ్ధంగా ఉండాలి. స్నిగ్ధం అంటే చమురు గలదై ఉండాలి. అయితే భగవంతుడు చెప్పాడు కదా భగవద్గీతలో ఆహార పదార్థాలు చమురు కలవై ఉండాలి అంటే నూనె ఎక్కువ పొయ్యాలి అని. అమ్మగారులు నూనె మరీ అతిగా పోయకూడదు. ఏదో చమురుగా ఉండాలి అని అంటే కొద్ది మాత్రలో వాడుకోవాలి. అంతేగాని చమురును అధికంగా వాడితే అది బీపీని, షుగర్ను పెంచుతుంది. అందుకని దేనికైనా కానీ ఒక మర్యాద, లిమిట్ అనేది కూడా ఉంటుంది. ఆహారం రుచికరంగా ఉందని అధికంగా తింటామా? కడుపులో ఎంత పడుతుంది, మనకు ఎంత జీర్ణమవుతుంది అంతనే తీసుకుంటాము. అదేవిధంగా చమురు కూడా మోతాదులో వాడాలి. అవి కూడా ప్రాకృతికమైనటువంటి వాడాలి. ప్రకృతి ద్వారా లభించినటువంటి వేరుశనగలు, పల్లీలు అంటారు,
మొదలైనటువంటి వాడుకోవాలి. ఈ డాల్డా వగైరా ఇవన్నీ వస్తున్నాయి ఇప్పుడు బజార్లో, అవి వాడకూడదు. మరియు పుష్టిదాయకంగా ఉండాలి, శరీరానికి ఆరోగ్యాన్ని కలిగించేదిగా, బలాన్ని చేకూర్చేదిగా ఉండాలి. మరి ఇంతే కాకుండా మనస్సుకు ఆహ్లాద కలిగింది ఉండాలి, మనస్సుకు ప్రసన్నతను ఆహ్లాదాన్ని కలిగించేదిగా ఉండాలి. ఈ విధమైనటువంటి ఆహారము సాత్విక జనులకు చాలా ప్రియము అంటాడు. ఎక్కువగా ధర్మాన్ని జ్ఞానాన్ని సంపాదించే కోసము మనుష్యుడు ఆయుష్ను అభివృద్ధి చేసుకోవాలి. ధర్మ ప్రచారం చేయాలన్నా, జ్ఞానాన్ని ప్రచారం చేయాలన్నా, మన యొక్క సంప్రదాయాన్ని ప్రచారం చేయాలన్నా తాను ఆయుష్ను వృద్ధి చేసుకోవాలి. అంటే ఎంతగా ఎక్కువ సంవత్సరాలు జీవిస్తే అంత ధర్మాన్ని ప్రచారం చేయగలుగుతాడు. అందుకని ఆయుర్వృద్ధి కలిగేలాగా ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారంలో పోషక తత్వాలు ఎక్కువగా ఉండాలి. మరి నీరసంగా ఏ పదార్థాలలో విటమిన్లు వగైరా లేనటువంటి పదార్థాలను తీసుకోకూడదు. మరియు ప్రాణశక్తిని బలిష్టంగా చేసేదిగా ఉండాలి. ఎందుకంటే మనం ఆహారం తీసుకునేదే ప్రాణం కోసం. ఆకలి దప్పులు ఎవరి ధర్మాలు? ప్రాణధర్మాలు. మనం అన్నం తీసుకుంటే ప్రాణము శాంతిస్తుంది. చూడండి, మనం ఆహారం భుజించేటువంటి సమయం దాటిపోయినట్లయితే మన ప్రాణం ఉక్కురి బుక్కురి అవుతుంది. ఇంకా ఒకవేళ 1 రోజు 2 రోజులు మనం ఆహారాన్ని పూర్తిగానే తీసుకోకుంటే మన శ్వాస మందం అవుతుంది. చూడండి, ప్రాక్టికల్గా శ్వాస మందం అవుతుంది. మరీ తీసుకోకపోతే పూర్తిగా శ్వాస సన్నగిల్లిపోతుంది. అంటే ఆహారాన్ని తీసుకుంటే శ్వాసోచ్ఛ్వాస రూప ప్రాణము సరిగ్గా ఆడుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకు? ఈ ఆకలి దప్పులు ప్రాణధర్మాలు కాబట్టి. అందుకని ప్రాణం బలిష్టంగా ఉండేదిగా ఆహారం ఉండాలి. మరియు రక్త వృద్ధిదాయకమై ఉండాలి. అటువంటి ఆహారము ఆయుష్ను వృద్ధి చేస్తుంది. మరియు సత్వం అంటే మనోబలము లేదా ఆభ్యంతర శక్తి, ఉద్యమ శక్తి సాధారణంగా మనకు ఉండాలి. అంటే సత్వవృద్ధి కలిగేదిగా ఆహారాన్ని తీసుకోవాలి. మనుష్యుల్లో ధర్మము, పవిత్రత, శుద్ధ బుద్ధి ఇవి ఉత్పన్నం చేసుకోవాలంటే సత్వమును పెంచుకోవాలి, శక్తిని పెంచుకోవాలి. ప్రసన్నత, ఆనందము, ప్రీతి, విశ్వాసము ఈ ఉత్తమ గుణాలు సత్వమునకు సంబంధించి ఉంటాయి. సత్వం అంటే సాధారణంగా మనస్సు లేదా అంతఃకరణము అని అంటారు. ఆ అంతఃకరణాన్ని వృద్ధి చేసుకుంటేనే ఆ అంతఃకరణలోనే ఈ ప్రసన్నత, ఆనందము, ఉత్సాహము, సాహసము, ధైర్యము ఇవన్నీ గుణాలు ఉంటాయి. మరి ఆ సత్వవృద్ధిని పెంపొందించేటువంటి ఆహారాన్ని తీసుకుంటే ఈ గుణాలు మనకు ప్రాప్తమవుతాయి. అందువల్ల సాత్విక ఆహారంతో సత్వం వృద్ధి పొందుతుంది. ఇక బలము అంటే శారీరకమైనటువంటి బలం కూడా పౌష్టికమైనటువంటి ఆహారం తీసుకున్నట్లయితే మనకు శారీరక బలము చేకూరుతుంది. విద్యాది రాజ్యం అని ఒక గ్రంథం ఉంది. అందులో ఈ శ్లోకం ఉంది. హృదయం పశ్చాన్మనోహారి ప్రియం తత్కాల సౌఖ్యదం సుఖదం దీర్ఘ సుఖదం రస్యమభ్యాస సౌఖ్యదం. ఆహారం ఎలా ఉండాలి అనంటే రసవంతమై ఉండాలి. ఏ విధమైనటువంటి రసము, సారము లేనిదైనట్టుగా ఉండకూడదు. పండ్లు కానీ, కాయలు కానీ, కూరలు కానీ రసవంత పదార్థములు సాత్వికాలు. పాలు, వెన్న, నెయ్యి, మంచినీళ్ళు మొదలైనటువంటి స్నిగ్ధ పదార్థాలు. బాగుగా ఉడికిన పదార్థాలు కూడా స్నిగ్ధ పదార్థాలు అంటారు. సరిగ్గా ఉడకకుండా కనుక మనం ఆహారాన్ని భుజించినట్లయితే అది విషముగా తయారవుతుంది. ఎందుకంటే ఆహారం కనుక చక్కగా ఉడకని ఎడలా అది సరిగా జీర్ణం కాదు, అజీర్ణ అవస్థ ఏర్పడుతుంది, కడుపు నొప్పి మొదలైనటువంటి ఏర్పడతాయి. కాబట్టి ఆహార పదార్థాలను ఎంతగా ఉడికించాలో అంతగా ఉడికించాలి. మరి ఉడకకుండా తినకూడదు. మరి పూర్తిగా జున్ను అయ్యేలాగా, మెత్తగా అయ్యేలాగా కూడా ఉడకబెట్టకూడదు. పూర్తిగా మెత్తగా అయ్యేట్లాగా ఉడకబెడితే వాటిలో ఉన్నటువంటి సారం అంతా క్షీణించిపోతుంది. అంటే మనకు అనాయాసంగా ఏ విధంగా తయారు చేసుకుంటే జీర్ణమవుతుందో ఆ విధంగా ఆహారాన్ని తయారు చేసుకోవాలి. యోగ గ్రంథంలో కూడా ఈ విధంగా చెప్పింది ఉన్నది. లఘుపాకం ప్రియం స్నిగ్ధం తథా ధాతు ప్రపోషణం మనోభిలషితం యోగ్యం యోగి భోజనమాచరేత్. సులువుగా జీర్ణమయ్యేది,
తినుటకు ప్రియమైంది మరియు పోషక పదార్థాలతో కూడినటువంటి అంటే విటమిన్లు కలిగినది, మనస్సుకు ప్రసన్నతను చేకూర్చున్నది మరియు రసవత్తమైనటువంటి పుష్టికరమైనటువంటి ఆహారాన్ని యోగి జనులు స్వీకరించాలి అంటాడు. సాత్విక ఆహారాన్ని గురించి చెప్పిన తర్వాత రాజస ఆహారాన్ని గురించి కూడా చెప్తూ ఉన్నాడు భగవంతుడు. శ్లోకం 9. కట్వాం లలవనాత్యుష్ణ తీక్ష్ణరుక్ష విదాహిన ఆహారా రాజసశ్రేష్ఠ దుఃఖశోకామయ ప్రదాహ. రాజసిక ఆహారం ఎలా ఉంటుంది ఇవన్నీ తెలుసుకుంటేనే కానీ మనము ఏ విధమైనటువంటి ఆహారం తీసుకుంటే మనకు లాభదాయకము అనేది తెలుస్తుంది. అందుకే శాస్త్రజ్ఞానం కూడా ఉండాలి ప్రతి వారికి. ఇప్పుడు అమ్మగారులకైతే ముఖ్యంగా ఆహార విషయంలో తెలిసి ఉండాలి. రాజసిక ఆహారం ఎలా ఉంటుంది, తామసిక ఆహారం ఎలా ఉంటుంది, సాత్విక ఆహారం ఎలా ఉంటుంది, ఇవన్నీ బాగా తెలిసి ఉండాలి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా సాత్విక ఆహారం ఏ విధంగా ఉండాలో చెప్పాడు. మరి మనకు వర్జ్యములు, త్యాజ్యములు అంటే విడవదగినటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి రాజసిక తామసిక పదార్థాలు. వాటిని కూడా తెలుసుకుంటే అవి మనము త్యాగం చేయడానికి వస్తుంది. అవి మనకు ఆహారానికి, మనస్సుకు, ఆయుకు నష్టదాయకములు ఉంటాయి. ఆ పదార్థాలు ఏవేవి అవి కూడా భగవంతుడు చెప్పాడు. ఏవి అంటే కటు అంటే చేదు, ఆమ్లము అంటే పులుపు, లవణము అంటే ఉప్పు, అతి ఉష్ణము చాలా వేడిగా ఉన్న పదార్థాలు, మరియు తీక్ష్ణము అంటే బాగా కారముగా ఉన్నటువంటి, వృక్షము అంటే సారము లేనటువంటి, విదాహీన అంటే మనకు దాహాన్ని కలుగజేసేటువంటి ఆహారాలు ఏవైతే ఉన్నాయో అవి రాజస గుణము ప్రధానంగా ఉన్నటువంటి వారికి ఇష్టము అంటారు. ఇవి ఇంకా ఎలాంటివి అంటే దుఃఖాన్ని కలిగిస్తాయి. మనం తినడం వెంటనే దుఃఖాన్ని కలిగిస్తాయి. అతిగా కారంగా తిన్నారనుకోండి, వెంటనే తింటూ ఉండగానే మనకు 10 ఇంద్రియాలు ఉన్నాయని గుర్తుకొస్తాయి. అవునా? మనకి ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి? 10 ఇంద్రియాలు ఉన్నాయి. శ్రోత్ర, త్వక్, చక్షు, జిహ్వ, ఘ్రాణ అంటే చెవులు, మరి చర్మము, కళ్ళు, మరియు ముక్కు రంధ్రాలు, మరి జిహ్వ అంటే నాలుక, నోరు, ఇవి పంచ జ్ఞానేంద్రియాలు. మరియు పంచ కర్మేంద్రియాలు వాక్కు, పాణి, పాద, ఉపస్థ మొదలైనటువంటి. బాగా కారంగా తిన్నామనుకో అప్పుడు ఈ ఇంద్రియాలు ఉన్నాయని గుర్తుకొస్తుంది. ఎట్లా గుర్తుకొస్తుంది అంటే ముక్కుల నుంచి ద్రవం గారుతుంది. బాగా కారంగా తింటే ఎట్లుంటుందండి? ముక్కుల నుంచి ద్రవం గారుతుంది, కళ్ళల నుంచి నీళ్ళు వస్తాయి, చర్మం నుంచి చెమటలు వస్తాయి కదా, నోటి నుంచి జొల్లు గారుతూ ఉంటుంది. ఆహా ఊహు అని ఆ కారం తింటుంటే ఎట్లయితుంది చూడు, అప్పుడు గుర్తుకొస్తాయన్నమాట. అంటే దుఃఖాన్ని కలిగజేస్తుంది బాగా కారం తింటే కదా. అదేవిధంగా ఈ శ్లోకంలో అత్యుష్ణ అని శబ్ద ప్రయోగం చేసినాడు భగవంతుడు. అతి అంటే అధికంగా, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అధికంగా వాడకూడదు అని చెప్పినట్లయింది. ఇట్టి ఆహారాలు రాజస్వభావం కలిగినటువంటి రాజస ప్రజలు వీటిని చాలా ఇష్టపడతారు అని చెప్తూ ఇవి దుఃఖాన్ని, శోకాన్ని, రోగాన్ని కలిగిస్తాయి అని కూడా చెప్పాడు. అయితే ఇక్కడ శంకరాచార్యుల వారు భాష్యం రాస్తూ అతి అనే శబ్దము అన్నిటికీ అన్వయం చేసుకోవాలి. అంటే అతిగా చేదు ఉండవద్దు, అతిగా పులుపు ఉండొద్దు, అతిగా ఉప్పుగా ఉండొద్దు, అతిగా కారంగా ఉండొద్దు అని అతి శబ్దాన్ని అన్నిటికీ అన్వయం చేసుకోవాలన్నాడు. అంటే స్వల్పంగా ఉండొచ్చు అని కూడా చెప్పినట్లయింది. మామూలుగా కారము, ఉప్పు అన్నీ ఉండాలి. ఎందుకంటే మనం ఉప్పే వేయలేదనుకో అది ఎట్లా ఉంటుంది ఆహారం? అన్నీ వేసి చూడు, నన్నేసి చూడు అన్నదంట ఉప్పు కదా. అన్నీ వేసావనుకో మిగతాయి కొంచెం మంచి మసాలాలు, ఘాటైన అవి ఇవి అన్నీ వేసావు రుచికరంగా ఉండాలని, కానీ ఉప్పు వేయలేదనుకో అప్పుడు ఎట్లుంటుంది భోజనం? అందుకే అన్నదంట ఉప్పు అన్నేసి చూడు, నన్నేసి చూడు అన్నదంట. నన్నేస్తే ఆ భోజనం రుచికరంగా వస్తుంది. ఆ ఉప్పే లేదనుకో అది ఎందుకు పనికిరాదు, తెలిసిందా? అందుకని మామూలుగా ఉంటే సరిపోతుంది,
కదా. ఒక్క పురుషుని భోజనానికి ఒక్క మిరపకాయ వేయాలి. కారం కూడా ఉండాలి కదా. ఎట్లా ఉండాలంటే ఒక మనిషి భోజనం చేసేదాకా మనం వంట చేస్తే ఆ ఒక్క మనిషి భోజనానికి ఒక్క మిరపకాయ ఉండాలి. అంతకంటే ఎక్కువ కారం వాడకూడదు. ఉప్పు స్వల్పంగా వేసుకోవాలి. ఇంకా మిగతా ఏవే ఉంటే అన్నీ కూడా స్వల్పంగా ఉండాలి. కానీ మొత్తమే లేకుండా ఉండకూడదు, మరి అతిగా కూడా ఉండకూడదు. అది చెప్పినాడు ఇక్కడ శంకరాచార్యుల వారు. ఒక్కొక్కరైతే ఉప్పు ఇంత తింటారు కదా, మళ్ళీ పక్కకి వేసుకుంటారు. ఉప్పు వేయి విస్తారులో వేయించుకుంటారు, అధికంగా వేయించుకుంటారు. అట్లాంటి వాళ్ళని కూడా మేము చూసాము. వాళ్ళు ఉప్పు తింటున్నారా మరి అన్నం తింటున్నారా తెలుస్తలేదు, ఉప్పే వేయి అంటారు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది కారమే అధికంగా తింటారు. మన అటువంటి వాళ్ళకైతే చెవుల నుంచి కూడా నీళ్లు గారుతాయి. అట్లాంటి కారం తింటారు కదా. ఈ విధంగా ఉంటారు. వీళ్ళకి ఏమనాలి? రాజస పురుషులు అని చెప్పాలి. అది మనకు సాధనకు ప్రతిబంధకం. మనం ఆధ్యాత్మ సాధన చేసేవాళ్ళం ఆ విధంగా భోజనం చేయకూడదు. వేప, కాకర మొదలైనవి చేదు వస్తువులు కదా. వేప గింజలు, వేప ఆకు, మరి కాకరకాయలు ఇవి మీకు అందరికీ తెలుసు కదా ఎలా ఉంటాయి, చేదుగా ఉంటాయి కదా. అయితే అవి చేదుగా ఉంటాయి అని చెప్పి మనం వాటిని తినకుండా ఉంటామా? తింటాం కదా. వేప కూడా తింటారా? వేప ఆకు తొక్కును పచ్చడి చేసుకొని తింటారేమి? తినరా? తింటారు. మా అబ్బాయి ఉన్నాడు కదా ఇప్పుడు ఇక్కడ, వేప ఆకును మంచిగా పచ్చడి చేస్తాడు. అది చేదు ఉండదు కూడా, అట్లా చేస్తాడు. తినాలి, ఎందుకు? ఆరోగ్యానికి మంచిది. కానీ అందులో అతిగా చేదు ఉంటుంది కదా, ఆ చేదును పోగొట్టే విధంగా మనం దాన్ని ఉపయోగం చేసుకోవాలి. కాకరకాయ భలే చేదుగా ఉంటుంది, కానీ చేదుగా ఉండకుండా దాన్ని వండుకుంటాం మనం ఉపాయంతో. అట్లా పదార్థాలను కూడా ఏ విధంగా ఉపయోగం చేసుకోవాలి ఆ పద్ధతి కూడా మనకు తెలిసి ఉండాలి. పులుపు, చాలామంది పులుపు ఎక్కువ వాడతారు కదా. చింతపండు కదా ఎంత వాడతారు పులుపు కదా, అది వారికి ఇష్టం ఉంటుంది. కొందరు పక్వం కాకముందుకే పచ్చికాయలనే తింటూ ఉంటారు. సహజంగా ఉండేటువంటి పులుపుకు తృప్తి పడక మరింత వేసుకుంటారు కదా. ఈ ప్రకారంగా రాజసిక వ్యక్తులకు ఈ ప్రకారమైనటువంటి భోజనం ఇష్టం ఉంటుంది అని చెప్తాడు. పులుపు ఎక్కువ తిన్నట్లయితే ఏమవుతుందో తెలుసా? వీర్యము నష్టమైపోతుంది, కంఠస్వరం భగ్నమైపోతుంది, చంచలత్వం వృద్ధి పొందుతుంది, రక్త దోషాలు వృద్ధి పొందుతాయి. చూసారా, ఇటువంటి ఆపత్తులు ఉన్నాయి పులుపు ఎక్కువ తింటే. ఉప్పు ఎక్కువ వాడడంలో త్వరగా వెంట్రుకలు తెల్లబడతాయి, చర్మ రోగాలు వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి, ఉప్పు ఎక్కువ తిన్నారనుకో వెంట్రుకలు తొందరగా తెల్లబడతాయి, చర్మ రోగాలు వచ్చేస్తాయి. ఎక్కువ వేడి పదార్థాలను సేవించడంలో శరీరంలో వాతం అధికమైపోతుంది మరియు వీర్యక్షయం అవుతుంది. వేడిగా పదార్థాలు తిన్నారనుకోండి, వేడిని కలిగించేటువంటి నువ్వులు మరియు బాదం పప్పు, బెల్లము ఇత్యాది వేడి కలిగించే పదార్థాలను తిన్నారనుకోండి, వానికి వీర్యక్షయం అవుతుంది, స్వప్న దోషం అవుతుంది. వేడివేడిగా తాగే అలవాటు ఉన్నది చాలామందికి. వేడి ఛాయ్, వేడి టీ, కాఫీలు వేడివేడిగా కావాలి. ఎంత వేడిగా ఉన్నా కానీ ఉప్పు అని ఊరుకొని ఒక నిమిషంలో మింగేస్తారు. మా అటువంటి వాళ్ళకైతే అరగంట సేపు అక్కడ పెట్టిన తర్వాత తాగాల్సి వస్తుంది మాకు కదా. దాని ద్వారా ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు చెప్పాం కదా, శరీరంలో వీర్యం నశించిపోతుంది, తాకత్తు సత్తువ తగ్గిపోతుంది, ఆకలి చంపి పడేస్తుంది. భోజనం ఎక్కువ చేయరు. టీలు కాఫీలు ఎక్కువ తాగిన వారు భోజనం ఎక్కువ చేయరు, ఆకలిని చంపేస్తుంది. ఇది రాజస గుణం కలిగినటువంటి వారికి చాలా ప్రియము అంటాడు. ఎక్కువ కారము జీర్ణశక్తిని పాడు చేస్తుంది. ఎక్కువ కారం తిన్నారనుకోండి జీర్ణశక్తిని పాడు చేస్తుంది, మన డైజెషన్ సిస్టాన్ని పాడు చేస్తుంది. ఇక చట్నీలు, అవి ఏమంటారు పచ్చళ్ళు అంటారు కదా, అవి అస్సలైతే తినొద్దు. అంతేనా? పచ్చళ్ళు తినకూడదు. ఎందుకంటే అవి ఎప్పుడో తయారు చేసి పెట్టినవి ఉంటాయి, రిజర్వ్ చేసి స్టోర్ చేసి పెట్టినవి ఉంటాయి. అవి ఎప్పుడో తయారు చేసినాయి కాబట్టి వాటి లోపల తమో గుణం అధికమవుతుంది, రజోగుణం తమో గుణం అధికమవుతుంది. వాటిని తిన్నట్లయితే మనకు తమో గుణం అధికమవుతుంది. అందుకని పచ్చళ్ళు ఎక్కువ రోజులు పెట్టినవి తినొద్దు. అప్పుడప్పుడు చేసినవి లేదా ఒక రోజు 2 రోజుల్లో చేసుకునేవి తినొచ్చు, అంతేగాని చాలా రోజుల క్రితమైనవి తినకూడదు. రకరకాలైనటువంటి ఊరగాయలు ఇవి కూడా రజోగుణానికి సంబంధించినవి.
కొందరైతే మిరపకాయలనే తింటారంట. మహారాష్ట్రలో ఈ పల్లెటూళ్ళల్లో వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే పచ్చి ఉల్లిగడ్డలే అలాగే తింటూ ఉంటారు. పచ్చియే ఆకుకూరలు అట్లే తింటూ ఉంటారు. మిరపకాయలు మొత్తం మిరపకాయ మొత్తం అట్లే నమిలేస్తారు వాళ్ళు కదా. అట్లాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. అయితే వారు వ్యవసాయదారులు కాబట్టి కష్టం చేస్తారు కాబట్టి వాళ్ళకేమో ఆధ్యాత్మ చింతన చేసేది అవసరం లేదు, వాళ్ళకి ఆ ఇష్టం కూడా ఉండదు. అటువంటి వాళ్ళు తింటే తిననీగాక. కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అనంటే మనబోటి వారికి ఎవరైతే సత్సంగం చేస్తారో, ఆధ్యాత్మ చింతన చేస్తారో, ఆత్మజ్ఞానం గురించి ప్రయత్నం చేస్తూ ఉంటారో వారికి మాత్రం ఇటువంటి ఆహారాలు తగదు. రాజసిక తామసిక ఆహారము వారికి సరిపడదు అని చెప్తూ ఉన్నాడు. శుష్కమైనటువంటి ఎండిన ఆహారము రసాన్ని శోషింపజేస్తుంది. దప్పి కలిగించే వస్తువులను వాడడంతో జీర్ణశక్తి చెడుతుంది, శరీరం దుర్బలమైపోతుంది. అతి ఉప్పు, అతి కారము, అతి వేడి అయిన పదార్థాలు ఎక్కువ దాహం కలిగిస్తాయి కదా. ఉప్పు ఎక్కువగా వేసినప్పుడు ఆ భోజనం తిన్నట్లయితే మనకు వెంటనే దాహం వచ్చేస్తుంది, దప్పిక అవుతూ ఉంటుంది. అతిగా కారం తిన్నా, అతిగా వేడి పదార్థాలు తిన్నా అవి దాహకరములు ఉంటాయి. అధరానికి రుచి, ఉదరానికి బాధ కదా. తినడంలో కమ్మగా ఉంటాయి కానీ కడుపులో పోయిన తర్వాత పొట్టలో అవి జీర్ణం కావడం కష్టమే. జీర్ణమైపోయినా కానీ రక్తాన్ని నష్టం చేస్తాయి కదా, మరి బుద్ధిని భ్రష్టం చేస్తాయి. అటువంటి పదార్థాలు తినకూడదు. ఇంకా ఈ రోజుల్లోనైతే హోటళ్ళ లోపల వీధుల వెంబడి ఆ గాడీలు పెట్టుకొని అమ్ముతారు కదా. గాడీలు అంటే 4 చక్రాల గాడీలు ఉంటాయి కదా, వాటికి ఏమంటారు, 4 చక్రాల బండి ఉంటుంది కదా, దాని మీద పెట్టుకొని అమ్ముతారు నడి రోడ్డు మీద నిలబడి. అక్కడ అట్లాంటి పదార్థాలు తినకూడదు కదా. కొట్టులో తెచ్చుకొని తినకూడదు. కొట్టు అంటే దుకాణం తెలుసు కదా, షాపులలో పెట్టి అమ్ముకుంటారు కదా, అవి తినకూడదు. స్వయంగా మనం చేసుకున్నటువంటి పదార్థాలే అవి. అతిగా వేడిగా ఉండొద్దు, అతిగా చల్లగా ఉండొద్దు. మరి సాత్వికమైనటువంటి పదార్థాలు మాత్రమే సేవించాలి. ఈ రాజసిక పదార్థాలు, తామస పదార్థాలు సేవించకూడదు. ఇప్పుడు చాలామందికి షోక్ అయింది, హోటళ్ళల్లో తినేది, రోడ్ల మీద తినేది, ఇంటి తిండి నడవది వాళ్ళకు, కమ్మగా రోడ్ల మీద తినేది అలవాటు ఉంటుంది. అట్లాంటివి తినకూడదు, బుద్ధి భ్రష్టమవుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని కోరువాడు ఆహార నియమాన్ని తప్పక పాటించాలి కదా. ఈ రోజుల్లో ఈ రోగాలు ఎందుకైనాయి చెప్పండి. పూర్వకాలంలో ఈ బీపీలు, షుగర్లు, ఈ మొదలైనటువంటి రోగాలు పూర్వకాలంలో ఉండేనా, ఇప్పుడు అధికమైనవి. ఎందుకు? ఆహార నియమాలు తప్పారు కదా. ముఖ్యంగా అంటే ఉదయం పూట టిఫిన్ చేస్తారు కదా, ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. పూర్వకాలంలో టిఫిన్లు వగైరా చేశారా? కాఫీలు, టీలు తాగారా? మన పెద్దలు వాళ్ళు చేశారంటే ఒకేసారి మధ్యాహ్నం పూట భోజనం చేసేవారు, మళ్ళీ రాత్రిపూటనే భోజనం చేసేవారు. మధ్య పానీయం సమర్పయామి ఇవన్నీ చేశారు, వాళ్ళు చేయలేదు. అందుకే వాళ్ళు 100 ఏళ్ళు సరిగ్గా బ్రతికారు. ఇప్పుడు ఈ నాస్టలు, టిఫిన్లు, పొద్దున లేవగానే అమ్మా నాకు షుగర్ ఉన్నది, తొందరగా కావాలి అంటాడు. ఆ షుగర్ ఎందుకు వచ్చింది? ఆహార నియమాలు తప్ప వల్లే వచ్చింది కదా. ఎవడో మనకు దుఃఖాన్ని కలిగించడంలే, అయ్యో నాకు అన్ని దుఃఖాలే, షుగరు, బీపీ, ఏది తినరాదు, ఏది చేయరాదు అని అంటారు, బాధపడతారు. ఎందుకు వచ్చింది? మనమే నియమాలు తప్పాం కాబట్టి ఆ రోగాలు వచ్చాయి మనకు. అందుకని ఈ టిఫిన్లు బంద్ చేస్తే మీ షుగరు, బీపీలు తక్కువ అవుతాయి. టిఫిన్లు ఆఫ్ చేయాలి. మధ్యాహ్నం మీ కడుపులో పట్టే కాడికి తినండి, కానీ ఈ టిఫిన్లు, ఛాయలు, నాస్టలు ఇవన్నీ బంద్ చేయాలి. మీరెందుకు ఊరుకుంటారు? కానీ నేను అట్లా చెప్తున్నా, చేస్తే మంచిదని చెప్తున్నా, అంతే కదా. చెప్తే వింటావా నువ్వు? వింటావా? ఎక్కడ వింటావు? బంద్ చేయమంటే మొన్న ఏమన్నావు? నేను బంద్ చేయన్నావా లేదా? అదే అన్నమాట. ఏదో ఇక మేము నోరు కొవ్వి మేము చెప్పడమే తప్ప పాటించేవారు ఎవరూ లేరు, అంతేనా? సరే, ఉత్తములైతే వినండి, పాటించండి. మళ్ళీ 4 గంటలకు మధ్యాహ్నం భోజించారా, 4 గంటలకు మళ్ళా అవి బిస్కెట్లు, ఛాయ్ వగైరా మళ్ళీ తీసుకుంటారు. మళ్ళీ రాత్రికి ఎప్పటిలాగా భోజనం. చూడండి, ఇవన్నీ చిరుదిండ్లు. మధ్యాహ్నం ఏవైతే తింటామో అవన్నీ ఆపేసేయాలి, వాటిని మానేసేయాలి. కేవలం 2 పూటలు తినండి, మంచిగా సాత్విక ఆహారం చేసుకొని తినండి, కడుపులో పట్టే కాడికి తినండి. కానీ మధ్యలో అవి ఇవి ఉంటాయి కదా, ఇవి కూడా తినకూడదు.
ఆ? ఇట్లా ఆహార నియమాలను పాటించకపోతే శరీరం పాడైపోతుంది. అనారోగ్యానికి గురైతే ఆధ్యాత్మ సాధన చేయలేము. ఒకవేళ మీరు అనొచ్చు, ఈ సాధనలు ఎందుకు, ఈ జ్ఞానం ఎందుకు, ఈ సత్సంగాలు ఎందుకు, ఈ భగవంతుడు ఏంది, అవేంది ఇవేంది అనుకుంటే మీకు ఇష్టం వచ్చినట్టు తినొచ్చు. ఎవరు ఆపేది లేదు. ఏ తిన్నా తినండి, ఎందుకంటే సత్యేదైతే ఉంది కదా, తిని సాగుండ్రి. కానీ ఆత్మజ్ఞానం కలగాలంటే, మనకు భగవత్ సాక్షాత్కారం కలగాలంటే, మోక్షం కావాలంటే మాత్రం ఈ నియమాలను తప్పకుండా పాటించాలి. తెలిసిందా? రాజసక ఆహారం సేవనంతో దుస్వప్నాలు, దుష్ట వాసనలు ఆక్రమిస్తాయి. రాజసిక ఆహారాన్ని తిన్నట్లయితే ఏమవుతుంది? దుస్వప్నాలు వస్తాయి, చెడు స్వప్నాలు వస్తాయి, మరియు దుష్ట సంస్కారాలు ఏర్పడతాయి. చూసారా? ఇట్టి రాజస ఆహారాలు దుఃఖ శోకామయప్రదాలు అన్నాడు ఇక్కడ భగవంతుడు. దుఃఖాన్ని కలిగిస్తాయి, శోకాన్ని కలిగిస్తాయి, ఆమయాన్ని అనంటే రోగాన్ని కలిగిస్తాయి. దుఃఖాన్ని ఎలా కలిగిస్తాయి అంటే, భుజించిన వెంటనే అప్పటికప్పుడు శరీరాదులకు కలిగే బాధ, ఇది దుఃఖం. భోజనం చేయగానే వెంటనే కారం అవుతుందనుకో, ఉప్పు ఎక్కువైందనుకో, పులుపు ఎక్కువైందనుకో, వెంటనే దుఃఖం కలుగుతుంది. ఇక శోకం అంటే ఆ శరీరంలోకి అన్నం వెళ్ళిన తర్వాత అది జీర్ణమయ్యి రసంగా మారి శరీరంలో ఎగబాకిన తర్వాత కాలాంతరంలో కొన్ని రోజులకు దుఃఖాన్ని కలిగిస్తుంది. అది శోకం అంటారు. అంటే శరీరంలో పరిణామాన్ని కలిగిస్తుంది, ఏదో ఒకటి రోగాన్ని రేకెత్తిస్తుంది, కలుగజేస్తుంది. ఆమయం అంటే రోగం, రోగాన్ని కలుగజేస్తుంది. ఉగ్రసారము, అతిసారము, ఎన్ని రోగాలు ఉన్నాయి, కోటాను కోట్ల రోగాలు ఉన్నాయి. ఏదో ప్రకారంగా తన ప్రకృతికి, తన శరీరానికి పడని వస్తువుని కనుక తిన్నట్లయితే ఏదో ఒక రోగాన్ని కలుగజేస్తుంది. ఈ విధంగా రాజసిక ఆహారం గురించి చెప్తూ తర్వాత తామసిక ఆహారం గురించి కూడా చెప్తూ ఉన్నాడు. శ్లోకం చదవండి. యాతయామం గతరసం ఊతి పర్యుషితం చ యత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. యాతయామం అంటే ఒక జాము గడిచిపోయిన తర్వాత ఆ భోజనాన్ని సేవించకూడదు. ఎందుకు? అందులో తమ్ము గుణం వచ్చేస్తుంది. కొందరు రాత్రి వండుకున్నది మిగిలితే కూడా పొద్దున తింటారు కదా. ఎందుకు పడేయాలి? అన్నం ఏం ఉట్టికొచ్చిందా అని చెప్పి తింటారు. అది సరిగ్గానే ఉంది, అన్నం పడేయకూడదు, అది బాగుంది. ఎందుకంటే అన్నం పరబ్రహ్మం అని చెప్పింది ఉన్నది. అది సాక్షాత్ పరబ్రహ్మం యొక్క అనుగ్రహం చేత మనకు వచ్చింది ఉన్నది. ఎందుకు? మనం యజ్ఞయాగాది కర్మలు చేస్తే దేవతలు సంతుష్టులయ్యి, ఆ ఇంద్రుడు సంతుష్టుడయ్యి వర్ణదేవునికి ఆజ్ఞాపిస్తే, ఆ వర్ణదేవుడు వర్షాలు కురిపిస్తే, ఆ వర్షం ద్వారా ఔషధులు, అన్నము, ధాన్యము పండితే ఆ ధాన్యాన్ని మనం తింటున్నాం. మరి ఇదంతా ఎందువల్ల కలిగింది? పరబ్రహ్మం యొక్క అనుగ్రహం వల్లనే కలిగింది. బ్రహ్మం యొక్క, పరమాత్మ యొక్క అనుగ్రహం చేతనే మనకు అన్నం ప్రాప్తమవుతుంది. కాబట్టి అన్నం పరబ్రహ్మం అని చెప్పింది ఉన్నది. దాన్ని వ్యర్థంగా పడేయకూడదు, ఇది సత్యం ఉంది. కానీ ఎక్కువగా తక్కువగా వండుకొని పడేయడం మంచిది కాదు. మన కుటుంబంలో ఎంతమంది సభ్యులం ఉన్నాము, మనము ప్రతిరోజు ఎంత తినగలుగుతున్నాము, అదంతా లిమిట్ ఉంటుంది, మీకు అందరికీ తెలుసు కదా. అధికంగా వండి దాన్ని వేస్టేజ్ లోపల పడేయకూడదు. లేదా ఎందుకు పడేయాలి, తింటే సరిపోతుంది కదా అని చెప్పి నిన్న రాత్రి వండుకున్నది ఈ పూట తినకూడదు, పొద్దున వండింది రాత్రి తినకూడదు అని శాస్త్రం చెప్తుంది. ఎందుకు తినకూడదు? అందులో తమో గుణం వచ్చేస్తుంది. చూడండి కదా, సత్సంగం చేస్తుంటే ఎంతమంది జాగరూకులై వింటారు. కొందరు నిద్రపోతారు, కొందరు ఆవలింతలు తీస్తారు, కొందరు వీపు విరుస్తారు ఇట్లా అని ఇట్లా కదా. ఇదంతా ఏంటిది? తమో గుణం. అది ఎందుకు వచ్చింది? ఆహారం వల్ల వచ్చింది. అందుకని ఆహారంలో జాగ్రత్తగా ఉండాలి. తెలిసిందా? ఒక జాము దాటిన తర్వాత చల్లబడినటువంటి ఆహారాన్ని తినకూడదు. ఉడికి ఉడకనిది తినకూడదు కదా. ఉడికి ఉడకనట్టు మధ్య రకంగా ఉంటాయి కదా, అది తినకూడదు. సారము లేనిది అనగా పోషక తత్వాలు లేనటువంటిది తినకూడదు. మరి కంపు కొట్టేటువంటి పదార్థాలు తినకూడదు కదా. అటువంటివి కూడా తినే ఇష్టం ఉంటుంది కొంతమందికి, కంపు కొట్టే పదార్థాలను కూడా తింటారు. సద్దికూడు, ఎంగిలి తిండి తినకూడదు. కొందరు ఎంగిలి తింటారు కదా, ఒకరు ఒకటే కంచంలో ఇద్దరు కలిసి తింటారు. ఎందుకంటే ప్రేమ అధికమైపోయింది కదా, ప్రేమ ముదిరిపోయింది కాబట్టి ఒకే కంచంలో ఇద్దరు కలిసి తింటారన్నమాట కదా. నిజమేనా?
ఒకరు ఎంగిలి ఒకరు, అంటే వీడి నోట్ల నుంచి కొన్ని మెతుకులు కింద పడతాయి, ఆ కంచంలో పడతాయి. వాని నోట్ల నుంచి పడ్డ ఆ మెతుకులు వీడు తింటాడు. ఇప్పుడు ఏమైంది? ఎంగిలి అయిందా లేదా? తినకూడదు, అట్లా ఎంగిలి తినకూడదు. అది తామసిక ఆహారం అవుతుంది. ఈ విధంగా సంక్షేపంగా తామసిక ఆహారం గురించి చెప్తూ ఇంకా విస్తారంగా మళ్ళీ చెప్తూ ఉన్నాడు. చూడండి, యాతయామం అనే మాటకు జాము దాటిన తర్వాత అని దాని యొక్క సరళ అర్థం ఉన్నది. కానీ శంకరాచార్యుల వారు మరొక రకంగా కూడా దానికి అర్థం చేసి చెప్పినాడు. సగం ఉడికినదని భాష్యకారులు చెప్పారు. యాతయామం అంటే చల్లగా ఉండేది అని మరికొందరు చెప్పారు. కంపు కొట్టేటువంటి పదార్థాలని మరికొందరు చెప్పారు. అనేక రకాలుగా చెప్పారు. మొత్తం మీద ఏ ప్రకారంగా ఉన్నా కూడా అది తామసిక ఆహారమే. కొందరు తామసికులు మాత్రము కంపు కొట్టే పదార్థాలను కూడా తింటారు. మురిగిపోయిన పదార్థాలను వాసన వస్తుంటే కూడా తింటూ ఉంటారు. పాచిపోయింది వాసన వస్తుంది కదా, అయినా కానీ తింటారు. తామసిక గుణం ఎట్లా? ఇంకా రామకృష్ణానంద స్వామి వారు అంటాడు, అటువంటి కంపు కొట్టే తామసిక పదార్థాలను వెదికి కొనుక్కొని తింటారంట. ఇప్పుడు మచిలీ మార్కెట్ ఉంటుంది కదా, అంటే చేపలు అమ్ముతారు కదా, చేపలు అమ్మేటువంటి బజారు వీధి ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఆడ ఎంత ఉంటుంది అంత కంపు ఉంటుందా లేదా వాసన. చేపల మార్కెట్లో ఎట్లా ఉంటుంది? ముక్కు మూసుకొని పోవాలి. అటువంటి దాన్ని నేను కొనుక్కొని తెచ్చుకొని తింటుండ్రా లేదా? ఆ ఎండిపోయిన చేపలు తెచ్చి వాళ్ళు వేయించి వండుకుంటారు కదా, ఆ వేయించినప్పుడు దాని నుంచి వాసన వస్తుంది కదా, 7 వీధులకు విసురుతుంది ఆ వాసన కదా. ఆ పక్క వీధికి, ఈ పక్క వీధికి, ఆ పక్క వీధికి అన్నిటికీ విసురుతుంది ఆ వాసన. వెంటనే గుర్తుపట్టవచ్చు, ఆ చేపలను వండుకుంటున్నారు అని గుర్తుపట్టవచ్చు. అంత కంపు వాసన. చూసారా? మరి వీళ్ళు కొనుక్కొని తెచ్చుకొని తింటున్నారా లేదా? ఎటువంటి వారు వీళ్ళు? తామసికులు అంటాడు. తమో గుణం కలిగినటువంటి వాళ్ళు. ఇంకా కళ్ళు, సారాయి మొదలగు పదార్థాలు. ఆ కళ్ళు ఎట్లా ఉంటుంది? కంపు వాసన. సారాయి ఎట్లా ఉంటుంది? మరీ వెగటుగా ఉంటుంది. అయినా కానీ కళ్ళు మూసుకొని నోరు తెరిచి పోసుకొని మింగుతారు. కళ్ళు మూసుకొని అంటే కళ్ళు ఎందుకు మూసుకుంటారు అంటే మింగడానికి యోగ్యం కాదు అది. అయినా కానీ కళ్ళు మూసుకొని మింగుతారు. వీళ్ళకి ఏమనాలి? మూర్ఖులనన్నా మంచోళ్ళనన్నా చెప్పండి. ఈ విధంగా ఆహార పదార్థాలను సేవిస్తారు తమో గుణం కలిగినటువంటి వారు. అలాంటి పదార్థాలు ఎవరైతే తింటారో వారి నోటి నుండి మాట్లాడితే వాసన వస్తుంది, మాట్లాడుతుంటే వాసన వస్తుంది, వాళ్ళ శరీరం నుంచి కూడా వాసన వస్తుంది. ఒక్కొక్కరిని అట్లా మేము పరీక్ష చేస్తాం. ఒక్కోసారి వస్తారు, ఎదురుగా వస్తే వాడు అట్లా వస్తుంటేనే వాసన వస్తుంది. వాడు తామసి, తమో గుణ ఆహారం తిన్నటువంటి వాడు. అట్లా పక్క కూర్చుంటే కూడా వాసన వస్తుంది వాని శరీరం నుంచి. పక్క కూర్చోవడానికి కూడా సహనం కాదు. అట్లాంటి ఆహారాన్ని తింటారు కొంతమంది. అయితే ఇవన్నీ సరే, తినేవాళ్ళు తింటే తినని, మనకు అక్కర్లేదు. కానీ మనం సాధకులం కాబట్టి ఇవన్నీ తెలుసుకొని ఏది యోగ్యము ఏది అయోగ్యము, రాజసిక తామసిక ఆహారాలను మనం వదిలిపెట్టి కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే మనం గ్రహించాలి అని సాధకులను ఉద్దేశించి ముఖ్యంగా భగవంతుడు చెప్తూ ఉన్నాడు. సద్యకూడు విషయం కూడా అంతే. సద్యకూడు కనుక తిన్నట్లయితే అనారోగ్యానికి దారితీస్తుంది. మరి అతివేడిగా ఉన్నటువంటి పదార్థాలను కూడా తీసుకున్నట్లయితే కూడా అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఉచ్ఛిష్టం అంటే ఎంగిలి, ఒకరి ఎంగిలి ఒకరి తినడము ప్రేమకు చిహ్నం అనుకుంటారు. అలా ఒకరి ఎంగిలి ఒకరు తింటే ప్రేమకు చిహ్నం అంటే చాలా ప్రియమైన వాళ్ళు అని అనుకుంటారు. వారి ఎంగిలి వీరు, వీరి ఎంగిలి వారు కదా తినిపిస్తారు. కానీ ఆహార శాస్త్ర రీత్యా అది అయోగ్యము, అనారోగ్యము కదా, తినకూడదు, ఎంగిలి తినకూడదు. అయితే వివాహం చేసేటప్పుడు ఎంగిలి తినిపిస్తారు. మీకు ఇక్కడ ప్రథ ఉందా? భర్త ఎంగిలి భార్య తినిపిస్తారు, భార్య ఎంగిలి భర్తకి తినిపిస్తారు వివాహం చేసేటప్పుడు. లేదా ఇక్కడ ప్రథ? సరే, కొన్ని చోట్ల ఉంది. అయితే ఇక్కడ మలయాళ స్వాముల వారు అంటారు భర్త ఎంగిలి భార్య తినవచ్చు అంటాడు. కానీ ఆరోగ్య దృష్టి చేత అది యోగ్యమైనది కాదు. సరే, ప్రసన్నత అనిపిస్తే, అదొక ప్రసాదంలాగా అనిపిస్తే తినవచ్చు, కానీ ఆరోగ్యానికి మాత్రం మంచిది కాదు. తమో గుణం వచ్చేస్తుంది అందులో. ఇక గురువుల యొక్క ఎంగిలి శిష్యులు కూడా తింటారు. అది ప్రసాదంగా భావించి తింటారు.
ఈ అచల సంప్రదాయం వాళ్ళ లోపల ఈ ప్రథ చాలా విరివిగా ఉంది. వాళ్ళు గురు పూజ చేస్తారు. గురు పూజ చేసి ఇక అంత కార్యక్రమం అయినాక ఇక భోజన ప్రసాదాలు చేస్తూ ఉంటారు. అందరు కలిసి భోజనాలు చేస్తూ ఉంటారు. అప్పుడు గురువును కూర్చుండబెట్టి పంక్తిలో అందరు కూర్చుంటారు. వాళ్ళతో పాటు గురువు కూడా కూర్చుంటాడు. ఆ గురువు ఎదురుగా ఒక 3 ఇస్తార్లు వేస్తారు. ఒక ఇస్తారు కాదు, 3 ఇస్తార్లు వేస్తారు. ఒకదానికొకటి జోడించి 3 ఇస్తార్లు వేసి ఒక 2 కిలోల దగ్గర వండిన అన్నం తీసుకొచ్చి ఆయన ముందు రాసిపోస్తారు. రాసిపోసి అందులో కూరగాయలు, చారు, పప్పు అన్నీ ఒకేసారి వేసి దాన్ని అంతటినీ కలుపుతాడు. ఆ గురువు మొత్తం అంతటా కలిపి ఇక ముద్ద చేస్తాడు, రాసిపోయిస్తాడు. అప్పుడు ఇక శిష్యులు, భక్తులు అందరు మొదలు ఒక బుక్క తింటాడు. అతడు తిన్న తర్వాత ఇక భక్తులు, శిష్యులు అందరు కూడా ఒక్కొక్కరుగా వచ్చి ప్రసాదం తీసుకుంటారు అన్నమాట. ఆ గురుదేవుని యొక్క ప్రసాదం. అట్లా ఆ ఎంగిలి గురువులు, ఆ శిష్యులు తినాలి అని శాస్త్రంలో చెప్పింది ఉన్నది. వాళ్ళు ఆ విధంగా ఎంగిలి తింటారన్నమాట. అయితే ప్రసాదంగా భావించి భర్త ఎంగిలి భార్య, గురువు ఎంగిలి శిష్యుడు తింటే తినవచ్చు ప్రసాదంగా భావించి. కానీ ఆరోగ్య శాస్త్ర దృష్టి చేత మాత్రం తమో గుణానికే కారణమవుతుంది అని ఈ విధంగా చెప్పడం జరిగింది. అయినా బ్రహ్మనిష్ట గురువుల ఉచ్చిష్టము శిష్యులకు, భర్త గారి ఉచ్చిష్టము భార్యకు దోషము కాదని శ్రీ మలయాళ స్వాముల వారు అన్నారు అని రామకృష్ణానంద స్వాముల వారు చెప్తున్నారు. ఎందుకంటే మలయాళ స్వామి వారి గీత కూడా మనం చెప్పుకుంటున్నాం కదా, చెప్పారు అందులో తినవచ్చు అని. సరే, ఇక అమేధ్యం అనగా భగవన్ నివేదితము కానిది అని తెలుసుకోవాలి. అమేధ్యం అంటే అశుద్ధం. అశుద్ధం అంటే ఏమిటి అంటే భగవంతునికి నివేదన చేయకుండా, భగవంతునికి మనము నైవేద్యం రూపంలో అన్నాన్ని మనం సమర్పించకుండా మనము తినకూడదు. అది కూడా తమో గుణంలోనే వస్తుంది. భగవంతునికి సమర్పించకుండా మనం తిన్నట్లయితే మనం తయారు చేసుకున్నటువంటి ఆహారం సాత్వికమే అయినప్పటికీ కూడా శాస్త్ర దృష్ట్యా అది యోగ్యమే ఉంది. అయినా కూడా భగవంతునికి సమర్పించకుండా తింటే అది తామసమే అవుతుంది అంటాడు. అందుకని భగవదర్పితంగా ఉండాలి, మరి స్వార్జితంగా ఉండాలి, సొంతగా సంపాదించినటువంటి ఆహారమే ఉండాలి, మరి మితమైనటువంటి ఆహారం ఉండాలి, లిమిట్గా తినాలి, మరియు హితముగా ఉండాలి. మన ఆరోగ్యానికి, మన శరీరానికి, మన బుద్ధికి మేలు కలిగించేదిగా ఉండాలి. ఇటువంటి ఆహారము తీసుకోవాలి అని మనకు శాస్త్రం చెప్తూ ఉంది. మద్యము, మాంసము, మత్స్యములు, గ్రుడ్లు మొదలైనటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి మానవ సంస్కృతికి విధానం చేసినటువంటి కావు. మనుషులకు విధానం చేసినటువంటి ఆహారం కాదు. మాంసం తినడము, చేపలను తినడము, మరి గుడ్లను తినడము మొదలైనటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి మనుషులకు విధానం చేసిన ఆహారం కాదు. మనకు వేదాల్లో ఎక్కడ కూడా చెప్పలేదు మనుషులు మాంసం తినవచ్చు, చేపలు తినవచ్చు, గుడ్లు తినవచ్చు అని మనకు వేద శాస్త్రాల్లో ఎక్కడ కూడా ఉల్లేఖనం లేదు. మరి తింటున్నారు కదా, వాళ్ళే అధికంగా ఉన్నారు కదా, మాంసాహారులే అధికంగా ఉన్నారు, శాకాహారులు చాలా తక్కువ ఉన్నారు. మరి తింటున్నారు కదా, తినొద్దని మీరు ఎలా చెప్తున్నారు అంటే వారి యొక్క జిహ్వరుచి కోసము తింటున్నారే కానీ శాస్త్రంలో విధానం చేయబడలేదు. తెలిసిందా? మాంసం తినేటువంటి జంతువుల యొక్క పండ్లు ఎలా ఉంటాయి చూసారా? కుక్కలు, పిల్లులు, మరియు సింహాలు, పులులు వాటి యొక్క పండ్లు ఎలా ఉంటాయి అంటే పచ్చి మాంసాన్ని పీక్కొని తినడానికి వాటి పండ్లు కూరల్లాగా ఉంటాయి కదా. మరి మన పండ్లు ఎట్లున్నాయి? కూరలు ఉన్నాయి, మనకు లేవు. ఎందుకు? మనం మాంసాహారులం కాదు, మాంసం తినకూడదు. మరి తినేవారు చచ్చిన తర్వాత తింటానరా, ప్రాణమండంగానే పీక్కొని తింటుండ్రా? మాంసాహారులు తినేటోళ్ళు ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు, తింటారు కదా. చచ్చిన తర్వాత తింటారా, చావక ముందుకే పీక్కొని తింటారా? ప్రాణం ఉన్నప్పుడే ఆ పశువు చచ్చిన తర్వాతనే తింటారు కదా, అంతే కదా. మరి చచ్చిన దానికి ఏమంటారు? చచ్చినటువంటి దానికి, చచ్చిన ప్రాణికి ఏమంటారు? పీనుగా అంటారు, అంతే కదా. మరి చచ్చిన తర్వాత వీళ్ళు తింటున్నారంటే వీళ్ళు ఏమి తింటారు వీళ్ళు? చెప్పండి. పీనుగని తింటుండ్రు వీళ్ళు, అవునా లేదా? పీనుగని తింటుండ్రు. మరి పీనుగని తినే అలవాటు ఉంటే ఎవరైనా మీ ఇంట్లో తీరిపోయినారు అనుకో, వాడిని బయట ఎందుకు పెట్టి వస్తారు? వాడిని కూడా తినొచ్చు కదా. తినాలన్నా వద్దా? తినొచ్చు కదా. ఇంకా పీనుగలు తినే అలవాటు ఉంది కదా.
విచారం చేయండి. ఇప్పుడు కొంతమంది క్షుద్ర దేవతలను ఆరాధించేవాళ్ళు, మారమ్మ, పోషమ్మ, మైసమ్మ ఇత్యాది దేవతలను ఆరాధించేవాళ్ళు ఆ దేవత ముందు బలి ఇస్తారు. మేకనో గొర్రెనో కోన్నో బలి ఇస్తారు. ఇచ్చి తెచ్చుకొని మంచిగా వండుకొని తింటారు కదా. ఏమన్నంటే దేవి అడిగింది, అమ్మవారు అడిగింది, అమ్మో కొయ్యకపోతే మాకు అందరికీ నాశనం చేస్తుంది అంటారు. చూడు, అది కూడా ఒక ప్రాణియే కదా మనలాగానే. నీకే ఒక బ్లేడే ఇట్లా తెగింది అనుకో, ఇక్కడ నీకు ఎంత బాధ అనిపిస్తుంది? మరి దాని గొంతు కోస్తే ఎంత బాధ అనిపించాలి దానికి? నీ ముక్కు మూస్తే నీకు బాధ అనిపిస్తుందా లేదా? దానికి శ్వాస ఆడకుండా గొంతును కోస్తే దానికి బాధ అనిపిస్తుందా లేదా? అది కూడా ఒక ప్రాణియేనా కాదా? నువ్వు ఏ విధంగా భగవంతుని అనుగ్రహం చేత శరీరాన్ని ధారణ చేసుకొని పుట్టినవో అది కూడా భగవంతుని అనుగ్రహం చేతనే పుట్టింది కదా. మరి నువ్వు ఏ విధంగా భగవంతునికి నువ్వు బిడ్డవో అది కూడా భగవంతునికి బిడ్డనేనా కాదా? ఇక్కడ వినండి, ఇప్పుడు ప్రతి ప్రాణి కూడా భగవంతుని బిడ్డలే కదా అందరు కూడా. మరి తన బిడ్డను తాను బలి ఇవ్వమని ఏ తల్లి అయినా కోరుతుందా చెప్పండి? ఇప్పుడు మీరు తల్లులే ఉన్నారు, మీ బిడ్డను మీరు బలి ఇవ్వగలరా? పోయగలరా? పోయలేరు. ఎందుకు? ప్రేమ, మోహం. మరి అందరూ కూడా భగవంతుని బిడ్డలు అన్నప్పుడు ఆ పశుపక్షాదులు కూడా భగవంతుని బిడ్డలే కదా. మరి వాటిని ఎట్లా బలియమని కోరుతుంది ఆ దేవి? చెప్పండి. అది దేవి కాదు, దయ్యం. తెలిసిందా? అది భూతం. ఆ మారమ్మ, మస్సమ్మ ఏదో అంటారు కదా, ఆ దేవతలు కాదు, పిశాచాలు. అది పిశాచాలు కాబట్టే అవి తింటాయి. పిశాచాలు పీనిగలను తింటాయి కదా శ్మశానంలో, పిశాచాలు. అట్లా ఈ దేవత కోరుతుందంటే ఇది దెయ్యం, దేవిది కాదు, దెయ్యం అని చెప్పాలి, పిశాచి అని చెప్పాలి. అయితే ఈ తినేవారు కూడా ఆ దేవత పేరు చెప్పి వీళ్ళ యొక్క కోరికను నెరవేర్చుకుంటున్నారు. ఎందుకంటే తినాలనేటువంటి ఇచ్చ వీళ్ళకు ఉంటుంది, మరి తినడానికి రాదు. ఏదో ఒకటి నెపం చెప్పి ఆ దేవి కోరుతుంది, దేవికి బలి చేయాలి అని చెప్పి దేవికి బలి ఇచ్చి వీళ్ళు తింటారు కదా. చూపులో ఆ దేవి మేపులు వీనియి, అవునా లేదా? ఆ దేవి తింటుందా? మరి పోనీ దేవి బలి ఇవ్వమని అన్నది, బలి ఇచ్చావు, మరి తింటుందా చెప్పండి? తినేటోళ్ళు ఎవరు? నువ్వు. మరి ఇప్పుడు దేవి కోరినట్ట నువ్వు కోరినట్ట చెప్పు? బాగా విచారం చేయండి. ఈ దయ్యాలు, ఈ మాంసం తినేటోళ్ళంతా దయ్యాలన్నమాట. వీళ్ళంతా పిశాచాలు, మనుషులు కాదు, మనుష్య రూపంలో ఉన్నటువంటి పిశాచాలు అన్నమాట. అందుకని కొద్దిగా మనము సంస్కృతి కలిగినటువంటి వాళ్ళం కాబట్టి కొంచెం విచారం చెయ్యాలి, విచారణ చేయాలి. ఎందుకు చేయాలి? హింస ఎందుకు చేయాలి? మాంసభక్షణ ఎందుకు చేయాలి? అది మన ఆహారం కాదు కదా. మరి అలాంటప్పుడు మనం ఎందుకు వాటిని తీసుకోవాలి? పైగా తిన్నావే అనుకో, దాన్ని కోస్తున్నప్పుడు దానికి భయం వేసి ఆ భయం దాని రక్తంలో అంతా కూడా ప్రసరిస్తుంది. ఆ భయకంపితమైనటువంటి ఆ మాంసాన్ని తింటే వీనికి కూడా గుండె దడలు వేస్తుంది. గుండెపోట్లు ఎందుకు వస్తున్నాయి చెప్పండి? అందువల్ల. తెలిసిందా? కాబట్టి మాంసాహారాన్ని ఈ రోజు నుంచి మానేయండి. మానేస్తేనే మీ కళ్యాణం అవుతుంది, లేకపోతే నరకంలో పోతారు. ఇది గ్యారంటీ, తప్పదు. ఇది భగవంతుని యొక్క వచనం, ఈశ్వర వాణి. ఎవరైతే మాంసభక్షణ చేస్తారో వాళ్ళు తప్పకుండా నరకానికి పోతారు. బాగా గుర్తుపెట్టుకోండి కదా. నరకం అంటే తెలుసు కదా. మనకు నిన్న బజ్జీలు దేవిండ్రు కదా మన అమ్మగారు కడాయిలో, అట్లా దేవుతారు అక్కడ మనల్ని. నరకంలో పోయినాక బజ్జీలు దేవినట్టు దేవుతారు కదా. మిరపకాయ బజ్జీలు, అరటికాయ బజ్జీలు కదా, అనేక రకాలు చేయవచ్చు బజ్జీలు. ఏది కూడా అలా బిండిలో ముంచేస్తే బజ్జీ అయిపోయాయి, ఇంకే ఉన్నది, ఏదైనా చేసుకోవచ్చు కదా. అట్లా దేవుతారు మన నరకంలో పోయినాక. ఆ కాలేటువంటి బండ మీద మనల్ని బొర్లిస్తారు. సుర కాలేటువంటి బండ్ల మీద మనకు బట్టలు విప్పి బొర్లిస్తారు. శూలాల మీద దిగేస్తారు కదా. కింద నుంచి మీ దగ్గర శూలం దిగుతుంది. తెలిసిందా? అసిపత్ర వనం అని ఉంటుంది నరకంలో. అన్ని ఖడ్గాలు, ఆ కత్తులన్నీ అమర్చిపెట్టినవి ఉంటాయి. అందులో నుంచి దూరుస్తారు, మనల్ని గట్టిగా లాగుతారు. ఆ కత్తులన్నీ మనల్ని కోసేస్తూ ఉంటాయి, దుఃఖం కలుగుతూ ఉంటుంది. తెలిసిందా? కాలే ఇనుప స్తంభాలు ఉంటాయి, బాగా వేడి చేసి వాటిని కౌగిలించుకోమంటారు కదా. అట్లాంటి పనులు చేసినావు కదా, ఇప్పుడు కౌగిలించుకో అని కౌగిలించుకోబెడతారు. ఇట్లాంటి దుఃఖాలు ఉంటాయి. తెలిసిందా? అందుకని అలాంటి నరక యాతనలు వద్దనుకుంటే మాంసము మానేయండి, లేకపోతే నరకానికి పోతారు. ఇది భగవంతుని యొక్క శాసనం. బాగా వినండి.
జీవించి ఉన్నప్పుడే నరకాన్ని అనుభవిస్తున్నారు కదా, ఇక నరకం పోయిన తర్వాత ఇంక చెప్పేది ఉందా? జీవించి ఉన్నప్పుడే రోగాలు నొప్పులు తెచ్చుకుంటున్నారా లేదా? తినరాంది తిని, తాగరాంది తాగి రోగాలు తెచ్చుకుంటున్నారు. రోగాలు ఎందుకు వస్తున్నాయి? మనమే తెచ్చుకుంటున్నాం, ఎక్కడి నుంచో రాలే అవి కదా. ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు. ఈ మద్యపానీయాలు, మాంసభక్షణాలు ఏవైతే ఉన్నాయో ప్రాకృతిక చికిత్సకులు నిర్ధారణ చేశారు, ఇవి మనకు యోగ్యమైనటువంటి కావు. మాంసాలు, మద్యములు తినువారి వృత్తి సాత్వికంగా ఉండే వీల్లేదు. మద్య మాంసాలు సేవించినటువంటి వారి యొక్క అంతఃకరణ వృత్తి ఎలా ఉంటుంది? సాత్వికంగా ఉండదు, రాజసిక తామసిక వృత్తి ఉంటుంది. ఆ ఆహారం తింటూ ఉంటే సాత్వికమైనటువంటి ఆహారం తీసుకున్నప్పుడు ఉన్నటువంటి మన శరీరం యొక్క కళ కూడా మారిపోతుంది అంటాడు. రాజసాహారం, తామసాహారం తీసుకుంటే శరీరం యొక్క కళ కూడా మారిపోతుంది, రాక్షసుల్లాగా తయారవుతుంది ఆ ముఖం అదంతా కూడా. అందుకని ఆహార వస్తువు మంచిదిగా ఉన్నంత మాత్రం చేత చాలదు, అది ఎటువంటిదై ఉండేది అది కూడా చాలా ప్రధానం. చూడు, సాత్విక ఆహారమే చేసుకుంటున్నాం, మంచి ఆహారమే, కానీ ఆ ఆహారము మన స్వార్జితమా లేదా అవినీతి చేత సంపాదించబడిందా అది కూడా చూడాలి. అవినీతి చేత సంపాదించబడినటువంటి సాత్విక ఆహారం కూడా అది తామసంలో గణన అవుతుంది. ఆ ఆహారం తింటే వీని బుద్ధి పాడైపోతుంది. అది ఏ మార్గం చేత వచ్చిందో అది కూడా గుర్తించాలి. అనగా పాపపు సొమ్ము చేయగానే, పాప వృత్తి చేయగానే వచ్చినటువంటి వస్తువు మంచిదైనను అది పాపాహారమే, అది తామసిక ఆహారమే. ఇతరులచే దేహము కష్టపడినట్లు, అంటే ఇతరులకు దేహానికి కష్టపడేలాగా సేవ చేయించుకొని సంపాదించినటువంటి ఆహారము కూడా అది తామసికమే. ఇప్పుడు కొంతమంది యజమానుల దగ్గర జీతగాళ్ళు ఉంటారు, పాలేర్లు ఉంటారు, వాళ్ళను అతిగా కష్టం చేసి వాళ్ళకు అతిగా దుఃఖం పెట్టి కష్టపెట్టి పని చేయించుకుంటారు. వాళ్ళు చాలా బాధపడుతూ కష్టంతో పని చేస్తారు. ఈ దుర్మార్గులు మమ్మల్ని ఇంత కష్టపెడుతున్నారు కదా అని బాధతో వాళ్ళు కష్టం చేస్తారు. వారు కష్టం చేయగా కలిగినటువంటి ధాన్య విశేషం ఏదైతే ఉందో, పంట వగైరా, అది కూడా తామసికమే అవుతుంది. నువ్వు ఎంత మంచిగా సాత్వికంగా తయారు చేసుకున్నా ఇతరులకు కష్టపెట్టి తినేటువంటి ఆహారము అది పాపాహారమే, తామసిక ఆహారమే అని చెప్పబడుతుంది. చూసారా, ఆహారము యజ్ఞశేషము కానప్పుడు అది తామసిక ఆహారం అనబడుతుంది. ఎప్పుడైనా కానీ ఆహారాన్ని భగవదర్పితంగా భావించి భగవంతునికి ప్రసాద రూపంలో మనం నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మనం తినాలి. ఇంతేకాదు, మనల్ని ఆశ్రయించుకొని మన మీద ఆధారపడి ఉండేటువంటి కొన్ని పశువులు, పక్షులు ఉంటాయి కదా. ఇంట్లో కుక్కలు ఉంటాయి, ఆవులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. మన మీద ఆధారపడి బ్రతికేటువంటి జీవులు. వాటికి మొదలు ఆహారం పెట్టిన తర్వాతనే మనం భుజించాలి. ఇది నియమం ఉంచుకోవాలి. అందుకే కదా పూర్వకాలంలో పల్లెటూళ్ళలో ఇప్పుడు కూడా ప్రథ ఉంది. ఇప్పుడు మొక్కజొన్న కంకులు వాటిని బూరు తీసి వాటిని ఆ ఇంటి సూరుకు వేలాడదీస్తారు. పక్షులు వచ్చి మేసిపోతాయి, వాటిని తినిపోతాయి కదా. అంటే పక్షులకు ఆహారం ఇచ్చేటువంటి ఒక సంప్రదాయం అన్నమాట. కొందరు ఇంటి మీద ఆ గింజలు వెదజల్లుతారు కదా, టాప్ ఉంటుంది కదా, ఆ టాప్ మీద గింజలు వెదజల్లితే పావురాలు అవి ఇవి కాకులు వేరే వేరే పిట్టలు వచ్చి మేసిపోతాయి, తినిపోతాయి. ఆ విధంగా ఆహారాన్ని ఇతర పరాన్న బుక్కులు అవి, ఎందుకంటే మన మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి అటువంటి వాటికి ఆహారం ఇచ్చిన తర్వాత మనం భోజనం చేయాలి. లేదా ఒక ఆవు ఉందనుకో, మనం ఆవును చాదుకుంటున్నాము, ఆవుకు సరిపడేటువంటి కడుపు నిండా భోజనం ఇచ్చామా లేదా విచారం చేయాలి. భోజనం అంటే మనం వండుకున్నది కాదు, అది తినేటువంటి ఆహారం ఏది, గడ్డి వగైరా, గడ్డి గాదం వగైరా ఇస్తాం కదా, దానికి కడుపు నిండా మనం భోజనం వేసామా లేదా అని విచారించి దానికి కడుపు నిండా భోజనం వేసిన తర్వాతనే మనం తినాలి. ఇటువంటి నియమాలు కూడా ఉంటాయి. ఆహార సంబంధమైనటువంటి విచారాన్ని ఈ విధంగా విస్తారంగా చెప్తూ, కొంతమంది మన ఇంటికి భిక్షువులు వస్తారు కదా, భిక్షువులను వేరే ఇంటి ముందు భిక్షువు ఉండి భవతి భిక్షాందేహి అని వాళ్ళని అడుగుతుంటే ఈ ఇంటి వాళ్ళు తలుపులు మూసుకుంటారు, వాడు మన ఇంటికి వస్తాడని చెప్పి. అట్లాంటి పనులు చేయొచ్చా కదా? అతిథి దేవో భవ అని చెప్పింది ఉన్నది. ఏ ఇంటి నుండి అయితే అతిథి కనుక వచ్చి భగ్నాసుడయ్యి, అంటే నిరాశ చెంది ఆహారాన్ని పొందలేక నిరాశ చెంది వెళ్ళిపోతాడో, ఆ అతిథి మన పుణ్యాన్ని వాడికి తీసుకెళ్ళి వాని పాపాన్ని మనకిచ్చిపోతాడని మహాభారతం చెప్తుంది.
అతిథిర్యస్య భగ్నాశో గృహాత్ ప్రతి నివర్తతే. ఎవరి ఇంటి నుండి అతిథి భగ్నాశుడయ్యి నిరాశుడయ్యి వెళ్ళిపోతాడో వాని పాపాలు మనకిచ్చి మన పుణ్యాన్ని వాడు తీసుకొని పోతాడు అని చెప్పింది ఉన్నది. అందుకని భిక్షువులకు అతిథులకు భోజనం పెట్టాలి. అనాయాసంగా సమయానికి వచ్చినారు వాళ్ళు చెప్పి రారు. చెప్పి వచ్చేవాళ్ళు అతిథులు కాదు. వాళ్ళు ఆ తిథి అంటే తిథి నక్షత్రం వారము సమయం చూసి రారు వాళ్ళు. అందుకే వాళ్ళకు అతిథులు అంటారు. చెప్పకుండానే వచ్చేస్తారు. భవతి భిక్షాందేహి అన్నప్పుడు వారికి ఆహారం పెట్టాలి అని చెప్పింది ఉన్నది. చాలామందిని మేము చూసాము, తలుపులు వేసుకుంటారు. అతిథి అట్లా వస్తున్నాడు లేదా భిక్షు వస్తున్నాడు అంటే తలుపులు వేసుకుంటారు. ఇది చెడ్డ అలవాటు. ఏదో నీకు ఇవ్వగలిగినంత ఇవ్వు, వానికి కడుపు నిండా పెట్టాలని కూడా లేదు. వాడు ఇంకో ఇంట్లో పోయి అడుక్కొని తింటాడు. నీకు నువ్వు పెట్టింది సరిపోతే కదా. ఒకవేళ వానికి కడుపుకు సరిపోయేంత పెట్టేటువంటి సామర్థ్యం నీకుంటే వాడిని కూర్చుండబెట్టి విస్తరేసి మంచిగా నెమ్మదిగా భోజనం పెట్టి వానికి తృప్తి చేసి సాగనంపు. ఒకవేళ అంత లేదు, అంత ఇచ్చేటువంటి స్తోమత లేదంటే కొంత ఇయ్యి, ఏదో సగం రొట్టె అయినా ఎందుకు కాదు ఇయ్యి, కానీ వాడిని నిరాశను చేసి పంపించకు అని చెప్పింది ఉన్నది. అతిథులకు యాచకులకు అన్నోదకాలు మనం సమర్పించాలి అంటాడు. అట్లే చీమలకు చక్కెర చల్లుతూ ఉంటారు కొంతమంది. అలా కొందరు దేవాలయానికి వస్తారు. వచ్చేటప్పుడు వెంట పంచదార తెచ్చుకుంటారు. పంచదార తెచ్చుకొని ఆ దేవాలయం చుట్టూ ఇట్లా చల్లుతారు చీమలు. ఎందుకు? చీమలు తినాలి, ఇతర ప్రాణులకు మనము ఆహారాన్ని ఇచ్చినటువంటి పుణ్యం దొరుకుతుంది అని ఆ విధంగా వేస్తారు. కొందరు ధాన్యం కూడా పోస్తారు అక్కడక్కడ, ఆ దేవాలయం చుట్టూ అక్కడక్కడ పక్షులు వగేర వచ్చి తినిపోతాయని చెప్పి. ఈ విధంగా ఏనకైనా ప్రకారైనా మనము ఆహార విషయంలో కొంత పుణ్యం చేసుకోవాలి. అన్నదానం చేయాలి. అన్ని దానముల కన్నా అన్నదానము మిన్న అని చెప్పింది ఉన్నది. కాబట్టి అన్నదానం చేసుకోవాలి ప్రతి వారు కూడా. అదే ఇప్పుడు ఇట్లాంటి ఆశ్రమాలు ఇప్పుడు చాతుర్మాస కార్యక్రమం నడుస్తుంది. ఇప్పుడు అనేక మంది భక్తులు ఉంటారు, ఇక్కడ సాధకులు ఉంటారు, కొందరు అతిథులు అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటారు. మరి వారందరికీ కూడా అన్నం పెట్టేది ఎవరు? ఇక్కడ సాధు మహాత్ముడు ఏం సంపాదించాడు ఇక్కడ పెట్టి వాళ్ళందరికీ పెట్టడానికి? మీలాంటి గృహస్థులే కదా అన్నదానం చేస్తేనే కదా ఇక్కడ వాళ్ళందరికీ కూడా అన్నం పెట్టేటువంటి అవకాశం దొరుకుతుంది. అందుకని ఇటువంటి అవకాశాలు వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి, అన్నదానం చేసుకోవాలి. ఒకవేళ ధాన్యము సరుకులు ఇవ్వలేని పరిస్థితుల్లో డబ్బు కూడా ఇచ్చి అన్నదానం కింద మనము దానం చేసుకోవచ్చు. ఆ డబ్బులు ఇచ్చినట్లయితే వాళ్ళు మహాత్ములు ధాన్యం తెస్తారు వీధుల బజార్ల నుంచి కొట్ల నుంచి, అన్నదానం అన్న సంతర్పణ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి పుణ్యం మనము గడించుకోవాలి, చేసుకోవాలి అని మనకు ఆహార విషయంలో భగవంతుడు విస్తారంగా చెప్పాడు. ఆ తర్వాత ఇప్పుడు యజ్ఞంలో కూడా 3 రకాలుగా ఉంటుంది అని కూడా చెప్తూ ఉన్నాడు భగవంతుడు. ఎందుకంటే పుట్టినటువంటి ప్రతి వ్యక్తి ప్రతి ప్రాణి కూడా ప్రకృతికి రుణపడి ఉంటుంది. అక్కడ ఈ శరీరము మనకు ప్రకృతి నుండే వచ్చింది కదా. పంచభూతాలతో ఏర్పడినటువంటి ప్రకృతి, ఈ ప్రపంచము, ఈ ప్రపంచంలో మనకు జన్మ వచ్చింది అన్నప్పుడు ఈ శరీరం మనకు ఎలా ప్రాప్తమైంది కదా. ఆధ్యాత్మిక చింతన చేసేటువంటి సాధకులకు తెలుసు, పంచీకరణం అనేది ఒకటి ఉంటుంది. మన శరీరంలో భూతాలు ఉన్నాయి. ఎన్ని భూతాలు ఉన్నాయి? 5 భూతాలు ఉన్నాయి. భూతాలు అంటే మీరు ఏమనుకుంటారు? దయ్యాలు, పిశాచాలు అనుకుంటారా? ఏమి కాదు, పంచభూతాలని ఉంటాయి. ఆకాశము, వాయువు, అగ్ని, జలము మరియు పృథివీ, భూమి. ఈ 5 భూతాలతోనే తయారైంది ఈ శరీరం కదా. మట్టి శరీరం అంటారా లేదా మీరు? మట్టి శరీరం అంటే మట్టితో తయారు అంటే పృథివీ అనే భూతంతో తయారు చేయబడింది. ఒక భూతమే కాదు, 5 భూతాలతో తయారు చేయబడింది. ఈ శరీరంలో 5 భూతాలు ఉన్నాయి చూడండి. ఈ శరీరంలో ఎక్కడెక్కడ ఖాళీ స్థలం ఉందో అది ఆకాశభూతం అని తెలుసుకోండి. ఉదరంలో మన పొట్టలో ఖాళీ స్థలం ఉందా లేదా? ఖాళీ స్థలం ఉందనే మనం తింటే పోతుంది. అక్కడ ఖాళీ ఉన్నదనే మనం వేస్తే పోతుంది. ఖాళీ లేకపోతే అన్నం పోవడానికి వీళ్ళే. ఖాళీ ఉంది ఉదరంలో. అట్లా హృదయంలో కూడా ఖాళీ ఉంది. మరి ఈ పుర్రెలో కూడా ఖాళీ స్థలం ఉంది. మొత్తమే మెదడు అంతా గట్టిగా నిండి లేదు, కొంత ఖాళీ స్థలం ఉంది. ఇంత భాగం పైకి పుర్రలో. మరి కటి భాగంలో బ్లాడర్ కదా, మూత్రాశయంలో ఖాళీ స్థలం ఉంది కదా. ఇన్ని చోట్ల ఖాళీ స్థలం ఉందంటే అది ఏంటిది? ఆకాశభూతము మన శరీరంలో ఉంది. అట్లే వాయుభూతము, శ్వాస ఉచ్ఛ్వాస రూపమైనటువంటి ఈ ప్రాణం సంచారం చేస్తుందా లేదా? అట్లే ప్రతి అవయవంలో కూడా గాలి యొక్క సంచారం ఉంది.
ఆ గాలి సంచారం లేకపోతే మన శరీరాన్ని మనం హాల్చాల్ చేయలేము కదా, శరీరం కదలలేదు. మరియు అగ్నితత్వం కూడా శరీరంలో ఉంది. శరీరం వేడిగా ఉంటేనే అది జీవించి ఉన్నట్టు కదా. చచ్చిన వారిని తడిమి చూస్తారు కదా, వేడిగా ఉందా లేదా శరీరము. వేడిగా లేదు, చల్లగా అయిందంటే వేడి లేదు అంటే చచ్చాడు అని అర్థం కదా. అంటే ఆ వేడి ఉంటేనే, ఉష్ణత ఉంటేనే, అగ్నితత్వం ఉంటేనే మనం జీవించగలుగుతున్నాం కదా. మరి నాడుల లోపల కూడా ఉష్ణత, మన డాక్టర్లు ఉష్ణత చూస్తారు కదా, థర్మామీటర్ పెట్టి. అంటే ఉష్ణత ఉన్నట్టా లేనట్ట శరీరంలో ఉంది. ఎంతవరకు ఉండాలి? 96 డిగ్రీలు ఉండాలి, అంతవరకు ఉండాలి. ఎక్కువ ఉంటే జ్వరం అంటారు కదా. వేడి ఉంది శరీరంలో, అగ్నితత్వం ఉంది. అట్లే జలభూతము, రక్తము, మూత్రము, లాలాజలము, స్వేదము, ఇదంతా ఎవరి తత్వము కదా, జలతత్వం. అదేవిధంగా మాంసము, ఎముకలు ఈ శరీరంలో ఉన్నాయి కదా, ఇది దేని తత్వము? పృథివీ తత్వం. మరి ఇప్పుడు శరీరంలో ఎన్ని భూతాలు ఉన్నాయి? 5 భూతాలు ఉన్నాయి. ఆకాశం, వాయువు, అగ్ని, జలము, మరి పృథివీ. ఈ 5 భూతాలతో తయారు చేసినటువంటి శరీరం. మరి ఈ శరీరాన్ని ఎవరిచ్చినట్టు? మనకు ప్రకృతి ఇచ్చిందా లేదా? పంచభూతాలు ఇచ్చాయా శరీరాన్ని? లేదా. మరి పంచభూతాలకు నువ్వు రుణపడి ఉన్నావా లేదా? మనం అనుకుంటాం నేను ఏ రుణం లేదు, నాకు ఏ అప్పు లేదు అనుకుంటాం. అప్పులు ఉన్నాయి మనకు, ప్రకృతి రుణం ఉన్నది. మరి శరీరం కూడా మనకు వచ్చిందంటే ఈ శరీరానికి కూడా రుణపడి ఉన్నాం మనం. అందుకు ఈ శరీరం ద్వారానే మనం చక్కగా వ్యవహారాలు చేసుకోగలుగుతున్నాం, జీవించగలుగుతున్నాం. శరీరానికి రుణపడి ఉన్నాము. అట్లేగాక ఇంకా అనేక రుణాలు ఉన్నాయి. దైవ రుణం ఉన్నది, ఋషి రుణం ఉన్నది, మరి పితృ రుణం ఉన్నది. ఈ రుణాలన్నీ కూడా మనకు ఉన్నాయి. ప్రతి పుట్టిన వ్యక్తికి ఈ 3 రుణాలు ఉంటాయి. ఆ రుణాలను తీర్చుకోవాలంటే యజ్ఞం చెయ్యాలి, అధ్యయనం చెయ్యాలి, దైవ పూజ చెయ్యాలి. దేవ రుణం నుంచి మనం ముక్తులం కావాలంటే దైవ ఆరాధన చెయ్యాలి, పూజలు చేయాలి, యజ్ఞాలు చేయాలి. ఆ విధంగా చేసినట్లయితే దైవ రుణం నుండి ముక్తులమవుతాం. మరియు ఋషి రుణం నుంచి ముక్తులం కావాలంటే వేదాధ్యయనము, లేదా వేదం చదివేటువంటి స్తోమత లేకపోతే భగవద్గీత, మరి ఇంకా పురాణాలు, రామాయణం, భాగవతం, భారతం ఉన్నాయి. ఇంకా బుద్ధి సామర్థ్యం ఉంటే బ్రహ్మసూత్రాలు చదవండి కదా. ఇంకా అనేకమైన గ్రంథాలు ఉన్నాయి. మొత్తం మీద మనకు అందుబాటులో ఉన్నటువంటి కనీసం భగవద్గీత అయినా కానీ చదవాలి. చదివితే మనం ఋషి రుణం నుంచి ముక్తులమవుతాం. ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలి, రామాయణం ఉండాలి, భాగవతం ఉండాలి, భారతం ఉండాలి. ఎందుకు? మనం హిందువులం కాబట్టి మన హిందువులకు ఇవి మకుటం లాంటివి అన్నమాట. ఈ 3 గ్రంథాలు ప్రతి హిందువుల గృహంలో ఈ 3 గ్రంథాలు ఉండాలి. ఈ గ్రంథాలు ఇవ్వాలంటే అది మ్లేచ్చుల యొక్క ఇల్లు అని తెలుసుకోవాలి. మ్లేచ్చులు అంటే ఎవరు తెలుసా? పాశ్చాత్య దేశస్తులు ఉంటారు కదా, మ్లేచ్చులు వాళ్ళు, నీచ కులం వాళ్ళు కదా. అట్లా అన్నమాట. ప్రతి ఇంట్లో కూడా భారతము, రామాయణం, భాగవతం ఉండాలి. ఇక భారతం ఉన్నదంటే భగవద్గీత ఉన్నట్టే అందులో ఉంటుంది. భారతంలో ఉందే భగవద్గీత. లేదా స్వతంత్ర గ్రంథాలు కూడా మనకు భగవద్గీతలు దొరుకుతాయి కాబట్టి భగవద్గీతను తెచ్చి పెట్టుకోవాలి కదా. ప్రతి ఇంట్లో భగవద్గీత పెట్టుకోండి. భగవద్గీత పెట్టుకోవడమే కాదు, చదివేది అలవాటు చేసుకోండి. చదివి కూడా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ మనకు స్వతంత్రంగా అర్థం తెలియకపోతే మహాత్ములను అడగండి. ఉన్నారు మహాత్ములు, ఊళ్ళో ఎవరైనా ఒకరైనా ఉంటారు కదా, వారి దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి. ఈ విధంగా ఋషి రుణం నుంచి మనము బయటపడాలి అని అంటే స్వాధ్యాయం ఉండాలి అని చెప్తున్నది. అట్లే పితృ రుణం నుంచి బయటపడాలి అంటే శ్రాద్ధ కార్యము మొదలైనటువంటి చేస్తూ ఉండాలి. శ్రాద్ధ కర్మలు చేస్తారు కదా, ఏదో పుణ్యతిథి అని చేస్తారు. ఆ విధంగా శ్రాద్ధ కర్మ చేస్తే పితృ రుణం నుంచి మనం ముక్తులం అవుతాం. మరియు ఇంకా ఎంతోమంది దేవతల యొక్క అనుగ్రహం చేత మనం జీవించగలుగుతున్నాం. సూర్యుడు మనకు వెలుతురునిస్తున్నాడు. సూర్యుడు కనుక వెలుతురునియకపోతే మన జీవనమే వ్యర్థమైపోతుంది. ఎందుకు? శరీరానికి సూర్యరశ్మి కావాలి. చూడండి, మీరు ఏదైనా ఒక పెద్ద వృక్షం కింద మొలకలు వేయండి, విత్తనాలు వేయండి, ఏవైనా గింజలు వేయండి. అవి మొలకెత్తి వేపుగా పెరిగి పంటనిస్తాయా? పెద్ద వృక్షం ఉంది, నీడ పడుతుంది కదా చుట్టూ, ఆ నీడలో వేయండి. వేస్తే ఆ మొలకలు మొలకెత్తినా కానీ పంటనివ్వవు. ఎందుకు? వాటికి సూర్యరశ్మి తాకుట లేదు. సూర్యరశ్మి ఉంటే అవి ఏపుగా పెరిగి పంటనిస్తాయి. చూసారా? పుష్ణామి సౌషధి సర్వ సోమో భూత్వా రసాత్మక అనంటూ 15వ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడా లేదా? సూర్యుని యొక్క రశ్మి, చంద్రుని యొక్క కిరణాలు సోకినప్పుడే ఆ పంట వస్తుంది.
అని చెప్పాడు భగవంతుడు. అదేవిధంగా మన శరీరాన్ని కూడా సూర్యరశ్మి అవసరం. అందుకని సూర్యుడు వెలుతురునిస్తున్నాడు, మరి వేడినిస్తూ ఉన్నాడు. మరి గాలి వీచి మనకు శ్వాసోచ్ఛ్వాస రూపమైనటువంటి ప్రాణాన్ని ఇస్తుంది గాలి. కదా, పృథివీ మనం ఉండడానికి స్థలాన్ని ఇచ్చింది. మరి పంటలు వండడానికి ఉపయుక్తమైంది. పృథివీ లేకపోతే మనం ఎక్కడుంటాము చెప్పండి? ఏమి తింటాము చెప్పండి? పృథివీ అంత కృషి చేసి మనకు అందిస్తూ ఉంది. మరి వీటన్నిటి యొక్క రుణంలో మనం ఉన్నామా లేదా విచారం చేయండి. పృథివీ యొక్క రుణంలో ఉన్నామా లేదా? వాయువు యొక్క రుణంలో ఉన్నామా లేదా? సూర్యుని యొక్క రుణంలో ఉన్నామా లేదా? చంద్రుని యొక్క రుణంలో ఉన్నామా లేదా? జలం యొక్క రుణంలో ఉన్నామా లేదా? జలము లేకపోతే ఒక క్షణం కూడా మనం బ్రతకలేము కదా. త్రాగడానికి నీళ్లు కావాలన్నా లేదా? వంట చేసుకోవడానికి నీళ్లు కావాలన్నా లేదా? మరి స్నానం చేయడానికి నీళ్లు కావాలన్నా లేదా? వస్త్రాలు శుభ్రం చేసుకోవడానికి నీళ్లు లేకపోతే ఏ పని జరుగుతుంది చెప్పండి? మరి ఆ జలభూతానికి మనం రుణపడి ఉన్నామా లేదా? చూడు, మనం ఎంతమందికి రుణంలో ఉన్నాం చూడండి. మరి వారి రుణం తీర్చుకోవాలంటే మనం ఏం చేయాలి? యజ్ఞం చేయాలి, ఆరాధన చేయాలి, పూజలు చేయాలి. అప్పుడు కానీ ఆ దేవతల యొక్క రుణం నుంచి మనం విడిపడతాము. కాబట్టి యజ్ఞం అనేది తప్పకుండా మనం చేస్తూ ఉండాలి. అందులో గృహస్థులకు, బ్రహ్మచారులకు, వానప్రస్థులకు తప్పనిసరిగా విధానం చేసింది ఉన్నది. అగ్నిహోత్రాది కర్మలు బ్రహ్మచారులకు చెప్పింది ఉన్నది. ఇంకా వేరే అటువంటి కర్మలు, నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, ఇవన్నీ కూడా గృహస్థులకు చెప్పినవి ఉన్నాయి. మరియు వానప్రస్థులకు కూడా అగ్నిహోత్రం చెప్పింది ఉన్నది. ఒక సన్యాసులకు విధానం లేదు, యజ్ఞాది కర్మల యొక్క అధికారం లేదు సన్యాసులకు. మిగతా వాళ్ళందరికీ కూడా యజ్ఞం చేయవలసిందే. కాబట్టి మరి మనం ఇన్ని రుణాల నుంచి ముక్తిని పొందాలి అని అంటే యజ్ఞం చేయాలి, దైవారాధన చేయాలి, పూజ పునస్కారం చేయాలి. రుణాన్ని త్రియన్ అపాకృత్య మనోమోక్షే నివేశయేత్ అని మనుస్మృతి చెప్తుంది. ఈ 3 రుణాల నుంచి విడిపడిన తర్వాతనే మన మనస్సును మోక్షం నందు నివేశం చేయాలి, అంటే సన్యాసం తీసుకోవాలి అని చెప్పింది ఉన్నది. అందుకని ఈ రుణాల నుంచి ముక్తిని పొందకుండా నీకు జ్ఞానం ఎప్పుడు కూడా కలుగదు, నీకు మోక్షం కలుగదు అని గట్టిగా చెప్పింది మనుస్మృతి. కాబట్టి ఈ 3 రుణాల నుంచి ముక్తిని పొందాలంటే ఈ విధమైనటువంటి కృషి రుణం నుంచి ముక్తిని కావాలంటే స్వాధ్యాయం చేయాలి. మరి పితృరుణం నుంచి ముక్తులం కావాలంటే శ్రాద్ధాది కర్మలు చేయాలి. దేవరుణం నుంచి ముక్తులం కావాలంటే యజ్ఞాది కర్మలు చేయాలి. ఇవి చేసినప్పుడే నువ్వు ముక్తికి అర్హుడవుతావు అని చెప్పింది ఉన్నది. ఈ ప్రకారంగా ఇంత దగ్గర మనము ఆహార విషయంలో విస్తారంగా తెలుసుకున్నాము. తర్వాత యజ్ఞము కూడా 3 రకాలుగా ఉంటుంది. సాత్విక యజ్ఞం ఉంటుంది, రాజసిక యజ్ఞం ఉంటుంది, తామసిక యజ్ఞం కూడా ఉంటుంది. ఆ తర్వాత తపస్సు కూడా 3 రకాలు ఉంటుంది, దానం కూడా 3 రకాలుగా ఉంటుంది అని చక్కగా భగవంతుడు వివరిస్తాడు. ఆ విషయం అంతా క్రమంగా మనం సాయంత్రం నుంచి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.